మనపై ఎవరైనా చేతబడి చేసినా, మనకు దిష్టి తగిలినా, మనం కష్టాల్లో ఉన్నా ఈ అమ్మవారిని తలచుకుంటే చాలు, మనకు తగిలిన దిష్టి, మనమీద చేసిన దుష్టప్రయోగం ఎదుటివారికే తగులుతుంది. అంత శక్తి ఉన్న అమ్మవారు. ఈ అమ్మవారి పూజ కేవలం రాత్రిపూట మాత్రమే చేయాలని, అప్పుడే ఫలితం వస్తుందని శాస్త్రాలు పండితులు చెబుతున్నారు. రాత్రి అంటే అది కూడా నిశిత సమయం అంటే అర్ధరాత్రి చేయాలని కొన్ని పురాణాల్లో కూడా ఉన్నాయి. కాని ఈ పురాణాలలో ఇంకో విషయం చెబుతున్నారు. అదేంటంటే ఈ అమ్మవారు చాలా శక్తి కలిగిన ఉగ్రదేవత. ఈ అమ్మవారి పూజ కాని, హోమాలు కాని అందరూ చెయ్యలేరు, కేవలం తంత్రశాస్త్రజ్ఞులే చేయగలరు. ఈ అమ్మవారి శ్లోకాలు తప్పుగా ఉచ్చరిస్తే మనపై చెడు ప్రభావం చూపుతుంది. అందుకే సాధారణ పూజారులు ఈ అమ్మవారి పూజలు చేయరు. కాని ఒక శ్లోకం మాత్రం రాత్రి మన అందరం చదువుకోవచ్చు. ఆ శ్లోకం 21 సార్లు రాత్రి చదవడం వలన మన కష్టాలు తీరిపోతాయి. పూర్తి వీడియో మా యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఒకసారి అమ్మవారి గురించి తెలుసుకోండి. మీకు చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా ఉంటుంది. అందరూ జై ప్రత్యంగిరాదేవి అని కామెంట్ చేయండి. అంతా మంచే జరుగుతుంది.